ఒక టర్మ్ అడుగుతాడు. ఏదైనా ఒక టర్మ్ అడుగుతాడు, ఒక లెటర్ ఇస్తాడు మనకి. ఒక పదం ఇచ్చినప్పుడు దాన్ని డికోడ్ చేయాలి. అంటే మనకి ఏదైనా కూడా ఒక పదాన్ని దాన్ని డికోడ్ చేయడానికి అంటే పదాన్ని కానీ సారాంశాన్ని కానీ థర్డ్ పర్సన్కి తెలియకుండా, అంటే మూడవ వ్యక్తికి తెలియకుండా ఆ పదాన్ని మనం కనుక్కోవాలి. అది కోడింగ్ అండి. అది డికోడ్ చేయాలి. అంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి అని. సో దీన్ని ఏం రాసుకునే అవసరం లేదండి. కోడింగ్ అండ్ డికోడింగ్ క్లాస్ అంటే ఫస్ట్ నేను చెప్పానండి, ఏదైనా ఒక లాజిక్ ఇచ్చాడు అనుకోండి, ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం డికోడ్ చేయాలి. ఆ టర్మినాలజీని వేరే వాళ్ళకి తెలియకోకుండా దీంట్లో ఇస్తాడు. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా ఇచ్చాడు ఏంటి అనేది లాగాలి. అంతే, ఏం లేదు. ఓకేనండి. దీంట్లో ఫస్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఆల్ఫాబెట్స్ మొత్తం తెలియాలండి. మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయండి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. సో ఒకసారి ఇవన్నీ చాలా క్లియర్ గా ఉంటుంది. ఈరోజు క్లాస్ అంతా వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో కొంచెం ఓపిక్గా వినండి. కొంచెం ఈరోజు క్లాస్ తెలిసే రేపు ప్రాబ్లమ్స్ అని ఈజీగా సాల్వ్ అవుట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ, ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లం కాదు. మనకి అవి లాజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆల్ఫాబెట్స్ మొత్తం ఎన్ని ఉంటాయండి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఏమేంటి అంటే అవి ఫస్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. ఇవన్నీ ఎన్ని మొత్తం? ఇక్కడ వరకు ఎం వరకు మొత్తం 26 ని నేను ఆఫ్ చేసుకుంటున్నా అండి. 26 లెటర్స్ ని నేను ఆఫ్ చేసుకుంటున్నా. 26 లో ఆఫ్ అంటే ఎంత అండి? 13. సో ఇక్కడ వరకు 13 అని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఓకేనా అండి? 13 అయిపోయింది. తర్వాత ఇక్కడ సేమ్ యాస్టీస్ ఎం కింద వేసుకుంటున్నా అండి. ఎన్ ఇలా వెళ్ళిపోతున్నాను మళ్ళీ. సో తర్వాత ఎంత వస్తుందండి? ఎన్. అంతేనా అండి? ఎన్ ఓ పి క్యూ. అంతేనా అండి? ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్. ఓకేనా అండి? ఫస్ట్ ఇండికేషన్స్ ఇచ్చుకోండి. సో ఎలాంటి ఇండికేషన్స్? 1 2 3 క్లియర్ గా ఇచ్చేసుకోండి. సో ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. దాని తర్వాత ఇక్కడ కూడా ఉంది అగైన్. సో 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో నాకు మొత్తం టోటల్గా 26 వచ్చాయండి. సో మీరు కూడా రాస్తూ ఉండండి. క్లియర్ గా కనిపిస్తుందా అండి బోర్డ్? సో మొత్తం ఇండికేషన్ ఇచ్చుకున్నాను. ఓకేనండి. సో ఫస్ట్ ఏబిసిడి మొత్తానికి 1 నుంచి 26 వరకు నేమింగ్ ఇచ్చుకున్నాను. సో దీంట్లో మనకి డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. ఆరోహణ అండ్ అవరోహణ క్రమం. సో అది తెలుసు కదండి, చిన్న నుంచి పెద్ద అండ్ పెద్ద నుంచి చిన్న. ఓకే, ఎలా ఇచ్చినా మనకి నో ప్రాబ్లం. సో ఈ లెటర్స్ ని బట్టే మనం అరేంజ్ చేసుకోవాలి మొత్తం టోటల్ గా ఎలా ఉంటుందో అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రతి దానికి కోడింగ్ కి డికోడ్ చేసుకోవాలంటే ఈ 13 పేజ్ ని ఒకలాగా, అగైన్ ఈ 13 పేజ్ ని ఒకలాగా తీసుకుంటాడు మన కోడింగ్ కి. అంటే ఏ కి జెడ్ వస్తుందండి. అంటే ఏ కి డికోడ్ చేయమని చెప్తే ఎలా చేస్తారు అంటే ఏ కి జెడ్ వస్తుంది. ఏ కి డికోడింగ్ ఏమొస్తుందండి? జెడ్. సో అలానే మనకి బికి ఏమొస్తుందండి? బికి ఏమొస్తుంది? యా, బికి వై వస్తుంది. సో ఇవి లాస్ట్ టర్మ్స్ కాబట్టి మీకు ఏ కి జెడ్ వస్తుంది, బికి వై వస్తుంది అని చెప్తాం.
సో జీకి ఏమొస్తుందా అనేది ఈ టర్మ్స్ అన్ని కనుక్కోవడం కష్టం కదా. సో అలాంటప్పుడు ఎలా గుర్తుంచుకోవాలి అంటే, సో మొత్తం మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి డికోడ్ చేసుకోవడానికి అంటే 26 లెటర్స్ ఉన్నాయి కదండి. సో దానికి ఒకటి ఎక్కువ యాడ్ చేసుకోండి. సో 26 లెటర్స్ కి ఒకటి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది 27 అవుతుంది. 27 లో నుంచి మనం డికోడ్ చేయాల్సిన టర్మ్ ఇప్పుడు నాకు డి కి ఆపోజిట్ టర్మ్ ఏంటో చూసుకోవాలి. ఓకేనా అండి. డి కి ఆపోజిట్ టర్మ్ తీసుకుంటే సో మొత్తం ఎన్ని లెటర్స్ 27 కదా. 27 లోంచి డి అనేది లెటర్ కి ఎంత ఉందండి, మనం ఏమి ఇచ్చాము 4 అంతే కదండి. 4 ఇచ్చాం. సో అంటే 27 నుంచి 4 పోతే ఎంత అండి 23. సో అంటే 23 లెటర్ ఏంటిది మనకి డబ్ల్యూ. సో కాబట్టి మనకి డికి ఏమవుతుంది డబ్ల్యూ అవుతుంది. సో ఏది అయినా కూడా అంతే. సో 27 కి 4 మైనస్ చేశానండి. ఈ -4 ఎలా తీసుకున్నానంటే డికి కనుక్కున్నాను కాబట్టి మైనస్ చేశాను. ఒకవేళ నాకు జీకి చేయాలి అనుకోండి, జీకి ఎలా చేస్తాము 27 లో నుంచి జీ లెటర్ కి ఎంత అండి వాల్యూ ఇచ్చింది మనం 7 మైనస్ చేసుకోండి ఎంత అవుతుంది 20. సో అంటే 20 లెటర్ దీంట్లో ఏముంది టీ. జీకి ఏమవుతుంది మనకి టీ అవుతుంది. సో ఇవన్నీ ఇలా చేయాలి. అంటే మనకి ఈ లెటర్ మనకి ఇప్పుడు ఎలా అంటే 27 కి 7 పైన నేను రాసాను కాబట్టి సో 20 కాబట్టి 7 కాబట్టి కనిపెట్టారు. లేదు అనుకుంటే మీరు ఎగ్జామ్ లోకి వెళ్ళారనుకోండి, సో అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చుకొని అన్ని రాసుకునేసరికి చాలా టైం పడుతుంది. సో అట్లీస్ట్ 2 or 3 మినిట్స్ పడుతుంది. ఈ ఒక్క ప్రాబ్లమ్ కే మరి 2 or 3 మినిట్స్ పడితే రిమైనింగ్ సమ్స్ అన్నిటికీ చాలా టైం పడుతుంది కాబట్టి సో వీటికి మనం ఇంకా అనదర్ కోడింగ్ కూడా ఇచ్చుకుందాం. ఇలా గుర్తుంటది మాకు అనుకుంటే నో ప్రాబ్లం. లేదు అనుకుంటే ఇంకా ఈజీ లాజిక్ కూడా ఉంటదండి. ఫస్ట్ లెటర్స్ ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. ఓకేనా అండి. ఫస్ట్ లెటర్స్ ఎలా గుర్తుపట్టాలి, అసలు నెంబరింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ లెటర్ ఎలా ఇచ్చుకున్నాను అంటే నేను కొన్ని ఇచ్చుకున్నానండి. సో కొన్ని మీకు చెప్తాను, అవి చూడండి. ఈ జే ఓ టి వై ఇజోటి. సో ఇజోటి ఫైవ్ కి ఈ అంటే ఎంత అండి నెంబర్ 5. సో జే అంటే ఎంత అండి 10. ఓ అంటే ఎంత అండి 15. సో టీ అంటే ఎంత అండి 20 అండ్ వై అంటే ఎంత అండి 25. సో డిఫరెన్స్ ఎంత ఉంది అన్నిటికీ 5 అంటే ఇజోటి అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే 5, 10, 15, 20, 25 5 టేబుల్ అంతా వచ్చేసింది మనకి. లేదు అనుకుంటే 5 డిఫరెన్స్ ఎలా అయినా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనండి. సో అలానే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు పైన. సో ఇది అయిపోయింది. ఈ అంటే 5 తర్వాత మనకి 1 ఏ అనేది 1 అని తెలుసు. బి సి వరకు ప్రాబ్లం లేదు, డి వరకు కూడా ప్రాబ్లం లేదు. 4D అంటారు. 4D టెక్నాలజీ అలా అంటారు కదండి. 4D అని గుర్తుంచుకోవచ్చు. సో 7G అనేది ఎలా గుర్తుంచుకుంటాము అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా 7G అనేది? 7/G. సో మూవీ నేమ్. సో ఎం కి పక్కన ఏమొస్తుందండి ఆటోమేటిక్ గా MN. సో దీని రెండింటికి కూడా ఆపోజిట్ అవుతాయి కాబట్టి M 13 అయితే N ఏమవుతుంది 14 అవుతుంది. ఓకేనండి. M13 అండ్ N14 పక్క పక్కనే ఉన్నాయి. లాస్ట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి MN అవుతుంది. ఓకేనండి. సో P16 ఎవరైనా చెప్పగలుగుతారా P16 అనేది ఎలా ఇచ్చుకోవచ్చు? P16 సో ఇదైతే కొంచెం కామెడీ ఉంటుంది. ఏంటండి గన్ నేమా మేడం? గన్ నేమా? ఓకే, అది మీ అంటే నేను చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుందండి. సో నేనైతే ఎలా ఇచ్చుకున్నాను అంటే లైక్ పోకిరి మూవీ చూసేసాము, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది కదా 16 అని ఏజ్ సాంగ్. ఐడియా లేదా? పోకిరి మూవీ మహేష్ బాబు చూస్తుంటుంది. సో ఆ సాంగ్ ఇచ్చుకున్నాను. ఎస్ ఏమి ఇచ్చుకున్నాము అంటే 19 ఇచ్చాము. S19 ఎలా ఇచ్చుకుంటాము అంటే దానికి 19 ఉంది. ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే నా నేమ్స్ స్పందన కాబట్టి నేను 19 అని ఈజీగా గుర్తున్నాను. మీ నేమ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కాబట్టి మనకి 19th ఆర్టికల్ ఏంటండి పాలిటీలో? తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? స్వేచ్ఛ. స్వేచ్ఛ హక్కు కాబట్టి స్వేచ్ఛ అనేది ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? S. సో కాచి S19 అని ఇచ్చుకున్నాను. అట్లా గుర్తుంచుకోవాలి. కొన్ని S19 అని తెలిస్తే R18 అని తెలుస్తుంది. P పక్కన Q ఉంటుంది కాబట్టి 17 అని తెలుస్తుంది.
ఓకేనా అండి? యా దెన్ తర్వాత ఎస్ పక్కన ఆల్రెడీ టీ మనకు తెలిసిందండి. ఎజోటీలో వచ్చింది కాబట్టి టీ నో ప్రాబ్లం. టీ తర్వాత వచ్చేది U21 ఓకే. ఇక్కడ వీకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? పైన హైట్స్ లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి ఇది ఆల్రెడీ 20లో ఉంటుందని తెలుసు. సో పక్కన 2 ఉంది కాబట్టి ఈ 2 అని గుర్తుంచుకోండి. డబ్ల్యూకి ఎన్ని ఉంటాయి? మనం డబ్ల్యూని ఇలా కూడా రాస్తాము. సో డబ్ల్యూ ఓకేనండి. సో డబ్ల్యూకి 1, 2, 3 కొంచెం పైకిచ్చుకుంటే ఇలా గుర్తుంటుంది. 3 సో కాబట్టి పైన హైట్స్ ని బట్టి చెప్తున్నాను. అలా గుర్తుపెట్టుకోవాలండి. 23 ఎక్స్‌కి ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 సో 4 ఉన్నాయి. సో కాబట్టి 24 అయింది. ఓకేనా. ZY ఆల్రెడీ మనకి సిమిలర్ గా గుర్తుంటుంది. ABC ఎలా గుర్తుంటుందో ZYX కూడా అలానే గుర్తుంటాయండి. సో మధ్యలో టర్మ్స్ వల్లనే మనకి మెయిన్ ప్రాబ్లం. ఓకేనా అండి? ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా దీంట్లో? సో ఇంకా మనకి ఇంకా గుర్తుంచుకోవాలి అనుకుంటే వొవెల్స్ అని ఉంటాయి. వొవెల్స్ AEIOU AEIOU వొవెల్స్ అయిన ఐడియా ఉంటాయి. ఏ అంటే ఎంత అండి? 1, E అంటే ఎంత అండి? 5, I అంటే 9, O అంటే ఎంత? 15, U అంటే ఎంత అండి? 21. యా సో ఇలా అయినా గుర్తుంటుంది. సో ఇలా ఉంటుంది అండ్ క్వశ్చనింగ్ కూడా ఏమడుగుతాడు అంటే మనకి లైక్ AEIO డాష్ అంటాడు, నెంబరింగ్ కూడా ఇస్తాడు U. సో అవన్నీ కూడా తెలిసి ఉండాలి. తెలుగులో అయితే అచ్చులు అంటారండి, ఇంగ్లీష్ లో అయితే వొవెల్స్ అంటారు. ఓకేనండి. ఓకే ఇంతవరకు ఓకే. ఇవి నార్మల్ గా ఏబిసిడి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. అండ్ కోడింగ్ అండ్ డికోడింగ్ కి మైనస్ చేస్తే 27 లో నుంచి ఏదైతే మైనస్ తీసుకుంటామో అంటే మనకు కావాల్సిన లెటర్ ని తీసుకుంటే అది వచ్చేదానికి తీసుకుందాం. అంటే 23 లెటర్ తెలిసి ఉండాలి. ఇక్కడ 27 - 4 చేశాను కదా 23 అంటే మనకి ఆల్రెడీ 23 లెటర్ తెలుసుంటే ఓకే. లేదు అంటే మనకి -1 మార్క్ ఉంటుంది అక్కడ. అంటే 1 మార్క్ లెస్ అయిపోతామని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని డికోడ్ వర్డ్స్ గుర్తుంచుకోండి. కొన్ని మనకు తెలిసిన వర్డ్స్ ని మనం క్యారీ చేస్తూ ఉంటాము. ఎప్పుడు వాడుతున్న వర్డ్స్ నే వాడదాం. ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటండి డికోడ్ చేస్తే? జెడ్. సో ఏ సారీ జెడ్. యా ఒక నిమిషం అండి. ఇది స్టోర్ చేస్తున్నాను. సో నీట్ గా రాద్దాం. సో ఏకి జెడ్ ఓకే. బికి ఏంటండి? బికి వై. వై. సికి ఏంటండి? ఎక్స్. ఎక్స్ ఓకే. సో పైన ఇంగ్లీష్ వర్డ్స్ చూసి చెప్పకూడదు. మీకు ఓన్ గా ఐడియా ఉంటే చెప్పండి అమ్మా ప్లీజ్. అలా చెప్తే ఏంటంటే లాస్ అవుతారు. దెన్ మీకు వచ్చు అని నేను అనుకుంటాను. ఓకేనా. సో ఇవి ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏకి జెడ్ మనం యాక్చువల్గా ఎక్కువ ఎలా యూజ్ చేస్తాం? A to Z అంటాం. సో కాబట్టి A to Z ఆల్రెడీ కంపల్సరీ ఇది గుర్తుంటుంది. బికి వై వచ్చింది. BOY బాయ్. బికి వై వచ్చింది. BOY బాయ్ అవుతుంది. సికి ఎక్స్. సో సికి ఎక్స్ అంటే ఇంకో వర్డ్ కూడా తీసుకోవచ్చు. క్రాక్స్ అని తీసుకోవచ్చు అండి. CRUX ఇది గుర్తుంచుకోకపోతే సికి ఎక్స్ అని కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరిదో మ్యూట్ పెట్టండి ప్లీజ్. క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. యా థ్యాంక్ యూ. సో CRUX అండి. ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్. సో మనకి తర్వాత ఏంటంటే డికి ఏమొస్తుందండి? డికి ఏమొస్తుంది? డబ్ల్యూ. యా డికి W వస్తుంది. డికి W అనేది ఎలా గుర్తుంచుకోండి అంటే ఒక క్రికెటర్ నేమ్ కూడా ఉందండి. లేకపోతే డౌన్ అని కూడా గుర్తుంచుకోండి. ధోని. సో డౌన్. సో డౌన్ లో DOWN W కూడా వచ్చింది. లేదు అనుకుంటే క్రికెటర్ నేమ్ కూడా ఉంది కదా, రీసెంట్ గా IPL ఆడారు మన SRH కెప్టెన్ ఎవరండి? SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్స్. సో మధ్యలో 1 టైం తీసేశారు. లాస్ట్ మ్యాచ్ కి కెప్టెన్సీలో తీసేశారు. సో డేవిడ్ వార్నర్ అండి. ఓకేనా అండి. లేదు అనుకుంటే అండ్ డేవిడ్ విలియం అని కూడా అనుకోవచ్చు. సో ఇలా గుర్తుంచుకోవచ్చు. డేవిడ్ వార్నర్ అయితే బెటర్ కదా నా క్రికెటర్ కాబట్టి. సో మీరు ఏదైనా గుర్తుంచుకోవచ్చు అండి. ఇంగ్లీష్ లోనే కాదు తెలుగులో మీకు ఏమైనా మీ ఇంటి దగ్గర పిల్లల పేర్లు కానీ లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ నేమ్స్ కానీ లేకపోతే అదర్ వన్ ఏదైనా ఓకే. సో నేను మాత్రం ట్రిక్స్ మాత్రం యూజ్ చేసి చెప్తున్నాను. అంటే ఇది కంప్లీట్ గా మనకి అందరికీ గుర్తుండేలాగా. డికి W డేవిడ్ వార్నర్. సో కంప్లీట్ నేమ్ కాబట్టి మనకి అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఇలాంటి వర్డ్స్ చెప్తున్నా. లేదు మాకు ఇలాంటి వర్డ్స్ గుర్తులేదు అనుకుంటే మీకు ఏమైనా వేరే అనదర్ నేమ్స్ ఉన్నా మీ ఇంటి పక్కల అట్లా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు.
సో అది కంప్లీట్ బేస్డ్ ఆన్ మీ అండి. మన వల్ల ఉంటుంది. మీరు అంతకు ముందు ఎక్కడైనా యాప్టిట్యూడ్ క్లాస్ విని మీకు మీ దగ్గర వేరే వాళ్ళు వేరేలా చెప్పుంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఓన్లీ బేస్డ్ ఆన్ మన వల్లనే మనం యూజ్ చేస్తున్నాము. ఇది కొత్తగా వాళ్ళు ఏమి ఇచ్చినయి కాదు. మనకు నచ్చిన వర్డ్స్ మనం పెట్టుకుందాం. ఓకేనండి. యాహ్! తర్వాత ఏంటి అండి? సో ఈకి ఏమొచ్చిందండి? ఈకి ఏమొస్తుందండి? ఆపోజిట్ వర్డ్ వి. వి అవును. ఈవి. సో ఈవి అంటే ఏమైనా ఐడియా ఉందా అండి? ఈటీ డైరెక్టర్ నేమ్ కూడా ఉంటుంది ఈవివి అని. సత్యనారాయణ. డైరెక్టర్ నేమ్ ఉంటుంది ఈవివి అని. లేదు ఈవి ఏంటండి? యాహ్! చెప్పండి. అదే చెప్తున్నాను. ఈవివి అంటే అల్లరి నరేష్ వాళ్ళ డాడీ. సో ఈవి అంటే ఈవివి సత్యనారాయణ ఈవి అని గుర్తుంచుకోండి. ఇవి ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఈజీగా వేలో గుర్తుంచడం కోసం ఇస్తున్నాను. ఇదేం టైం పాస్ క్లాస్ కాదండి. సో మీకు ఎలా గుర్తుంటాయా అని ముందే చెప్పేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ ఈజీగా ఉంటుంది. ఈవి అంటే ఈవివి వస్తుంది. తర్వాత ఏంటండి? ఎఫ్. ఎఫ్ యు. ఎఫ్ కి ఏమొస్తుంది? యు మేడం. యు. ఎఫ్ కి యు వస్తుందండి. యాహ్! ఎఫ్ కి యు ఎలా గుర్తుంచుకోండి అంటే యూజ్‌ఫుల్ లేకపోతే ఫుల్ యూజ్. ఎలా గుర్తుంచుకున్నా ఒకటే. యూజ్‌ఫుల్ లేకపోతే ఫుల్ యూజ్. యూకి డీకోడింగ్ ఎఫ్ అవుతుంది. ఎఫ్ కి డీకోడింగ్ యు అవుతుందండి. ఓకేనండి. యూజ్‌ఫుల్ లేకపోతే యూజ్‌ఫుల్. లేకపోతే ఫ్యూజ్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే దాంట్లో గుర్తుంచుకోండి. సో కొంతమంది అయితే ఏం చెప్తారు అంటే బై మిస్టేక్ మిమ్మల్ని అందరినీ కాదండి. బేసిక్‌గా తొందరగా గుర్తు రావాలంటే యూ ఫూల్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. యూ ఫూల్. యూ అంటే మనం మామూలుగా టైప్ చేసేటప్పుడు టెస్ట్ ఎలా చేస్తాం వాట్సాప్‌లో యూని యూ ఇలా యూజ్ చేస్తాం కదా! యూ ఫూల్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా అండి. తర్వాత లెటర్ ఏంటండి? ఎఫ్ తర్వాత ఏంటండి లెటర్? జి. జీకి ఏంటంటే ఆపోజిట్ వర్డ్ ఆల్రెడీ మనం అక్కడ చేసాం అంతకుముందు. టీ అవుతుంది. సో జీకి టీ అవుతుంది. సో ఎలా అయినా గుర్తుంచుకోవచ్చా? జీకి టీకి మనకి ఏమైనా ఐడియా ఉందా? జిఎస్టి మేడం. జిఎస్టి అని గుర్తుంచుకోవచ్చు. జిఎస్టి గుడ్. అండ్ ఇంకా అనదర్ వన్ లో అయితే ఈజీగా చెప్పడానికి అయితే మనదైతే జీటీ ఎగ్జామ్ లేదు అనుకుంటే తెలంగాణ. తెలంగాణ టీజీ. తెలంగాణ అని అంటారు కదా టీజీ అంటే తెలంగాణ. ఓకేనా అండి. తర్వాత వర్డ్ ఏంటండి? జీ తర్వాత హెచ్. హెచ్. హెచ్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? ఎస్. ఎస్. హెచ్ కి ఆపోజిట్ వర్డ్ ఎస్. సో దీన్ని ఎలా గుర్తుంచుకోండి అంటే హై స్కూల్ అని గుర్తుంచుకోండి. హై స్కూల్. హై ఓకేనా. హై స్కూల్. హై స్కూల్ లేకపోతే ఇది ఎలా గుర్తుంచుకుంటారు అంటే స్వీట్ హార్ట్ అలా అయినా గుర్తుంచుకోవచ్చు. స్వీట్ హార్ట్. ఇంకెవరికైనా ఐడియా ఉందా? హెచ్ఎస్ మీద ఇంకేమైనా వచ్చా ఎవరికైనా? హౌస్. హార్ట్స్. ఓకే అలా అయినా ఓకే. అదే చెప్పాను కదా మీకు ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా థాట్స్ వచ్చి మీకు గుర్తుంచుకుంటా అంటే అలా గుర్తుంచుకోండి. సో హెచ్ఎస్ అంటే హై స్కూల్ కానీ హార్ట్ స్వీట్ హార్ట్ కానీ హార్ట్ స్వీట్ కానీ ఏదైనా ఒకటే అండి. ఓకేనండి. తర్వాత ఏంటండి? హెచ్ తర్వాత వచ్చే లెటర్ ఐ. ఐ. ఐకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? ఆర్. ఐఆర్. ఓకే. ఐఆర్ అంటే ఏమని గుర్తుంచుకోవచ్చు? ఐరన్. ఐరన్. యా ఐరన్. లేడీస్ కదా ఎప్పుడు ఇవే ఆలోచిస్తుంటాం మనం. ఐరన్ ఎట్లా చేయించాలి ఇట్లా అని. ఓకేనండి. సో ఇంకోటి కూడా ఇవ్వచ్చు. ఇండియన్ రైల్వే అని కూడా ఇవ్వచ్చు. ఇండియన్ రైల్వే. ఐరన్ మ్యాన్ అని కూడా అనుకోవచ్చండి. ఐరన్ మ్యాన్ అండ్ ఇండియన్ రైల్వే. ఇంకా సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఇడ్లీ రవ్వ అని కూడా అనుకోవచ్చు. ఇడ్లీ. ఈజీగా ఉంటుంది కదా. మనకి గుర్తుంచుకోవడమే కదండి. మనకి ఏం అడగడు కదా ఎగ్జామ్ లో అయితే. మీరు గుర్తుంచుకోవడం కోసమే అని చెప్తున్నాను. ఓకేనా. ఇవైతే ఈజీగా గుర్తుంటాయి మనకి. ఎందుకంటే రోజు అవే చూస్తుంటాం కదా లేచిన కాంచి. సో అట్లాంటి అయితే ఈజీగా గుర్తుంటాయి. తర్వాత ఏం లెటర్ అండి? జే. జే. జేకి ఏంటంటే ఆపోజిట్ వర్డ్? యు. ఏంటండి జేకి? క్యూ. క్యూ. యా జేకి క్యూ అండి. సో జే అంటే ఏంటండి?
ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి దాంట్లో జోకర్ జాక్ అండ్ క్వీన్. జాక్ అండ్ క్వీన్, క్వీన్ అండ్ జాక్ ఆర్ జాక్ అండ్ క్వీన్. ఓకే, ఏదైనా ఒకటే అండి. ఓకేనండి. తర్వాత వర్డ్ ఏంటండి? కే కే. కేకి ఏంటండి ఆపోజిట్ వర్డ్? పి పి యా, చెప్తారు ఇదైతే. అబ్బా, ఎంత బాగా చెప్పారండి. సో ఓకేనా అండి? పవన్ కళ్యాణ్, లేదా అనుకుంటే కపిల్. కెప్టెన్ ఉన్నాడు కదండి, కపిల్. లేదు అనుకుంటే దీనే వర్డ్స్ ఎక్కువ వాడండి, కేపీ ఆర్ పీకే, ఏదైనా ఒకటే. సో పీకి కే అని ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది. ఓకేనా అండి? దాని తర్వాత వర్డ్ ఏంటండి? ఎల్ ఎల్. ఎల్ కి ఏంటండి? ఓ ఓ. సో ఎల్ కి ఓ ఏమొస్తుంది? లయన్ ఓకే. ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి ఈజీగా ఈ వర్డ్ తీసుకున్నప్పుడు, లవ్ అని తీసుకున్నప్పుడు ఎల్ కి ఓ వచ్చింది. వీకి ఆల్రెడీ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే కోడింగ్ డికోడింగ్ కి వీకి అని చెప్పాము, ఈవివి అని చెప్పాను కదా, ఇలా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఆఫ్ చేయండి. ఎల్ఓ, ఈ రెండు ఒకటి కోడింగ్ డికోడింగ్ అవుతాయి పక్క పక్కనే. మళ్ళీ పక్కన కూడా కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా అవుతాయి. ఒకటే టర్మ్ లో 4 డికోడింగ్స్ 4 తెలుస్తాయండి. అంటే 2 లెటర్ ఫార్మేషన్ తెలుస్తుంది మనకి. ఓకేనా అండి? సో లేదు అనుకుంటే ఇలా అయినా ఓకే. లయన్. తర్వాత వర్డ్ ఏంటండి? లాస్ట్ వన్ ఎంఎన్. మెన్ లేకపోతే మూన్ లేకపోతే ఇంకా అంతే అండి. ఎం కి 13 వర్డ్, ఇది 14 వర్డ్ అవుతుంది కాబట్టి ఎం కి ఎమ్మట ఏమి వస్తుంది? 14 వర్డ్ కాబట్టి మనకి ఎం కి ఎన్ వస్తుందండి. ఓకేనా అండి? క్లియర్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం ఎన్ని రావాలండి? 13 రావాలి. 13 కి 26 రావాలి. ఓకేనా? మొత్తం అన్ని వచ్చాయా? ఏ కి జెడ్, బి కి వై, సి కి ఎక్స్, డి కి డబ్ల్యూ. ఓకేనండి. ఎఫ్ కి యూ వచ్చింది, హెచ్ కి ఎస్ వచ్చింది, ఐఆర్, ఎల్ఓ అండ్ జే, క్యూ అండ్ జిటి, కేపీ, ఎంఎన్. ఓకేనా? 13 వర్డ్స్ ఫార్మేషన్ అయిందా అండి? 13 వచ్చినాయి అంటే మనకి 26 ఆటోమేటిక్ గా 26 డికోడింగ్ కోడ్స్ వస్తాయండి. ఓకేనండి? క్లియర్ ఇక్కడ వరకు? సో దీంట్లో నుంచి మనకి ప్రాబ్లం బేస్డ్ ఉంటాయండి. డికోడింగ్ చేయమనొచ్చు, లేకపోతే తర్వాత ఏంటి అంటే ఏకి 3 యాడ్ చేసుకుని లెమ్మరింగ్ అడుగుతూ ఉంటాడు. సో లైక్ ఇలా ఇప్పుడు ఏని ఏబిసి ఇలా ఇచ్చాడు అనుకోండి. సో దీని తర్వాత టర్మ్స్ ఇస్తాడు డిఈఎఫ్ అంటే లాస్ట్ దీనికి ఎంత యాడ్ చేసుకొని దీనికి ఎంత యాడ్ చేసుకొని అట్లా అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చనింగ్ ఉండొచ్చు. ఏకి 1, బికి 2, సికి 3 ఇచ్చాము. ఈ నెంబరింగ్స్ అడిగి కూడా మనకి లెటర్ సిరీస్ ఇవ్వచ్చండి. లెటర్ సిరీస్ ని నెంబర్ సిరీస్ గా మార్చుకొని కూడా అడుగుతుంటాడు క్వశ్చనింగ్ ఫామ్ లో. ఓకేనండి? ఏదో ఒక టర్మినాలజీ ఇస్తాడు రివర్స్ లో, అంటే మొత్తం టర్మినాలజీని రివర్స్ చేసి ఇస్తాడు. దాన్ని మనం కరెక్ట్ ఫార్మేషన్ లో రాసుకోవాలి. క్వశ్చన్ టైప్స్ ఇలా ఉంటాయండి. మొత్తం కోడింగ్ డికోడింగ్ చేయడం అంటే ఇలా చెప్పింది మొత్తం ఇలానే అడగడు, ఇప్పుడు చెప్పిన పైథాన్ లాగానే అడగడు. ఓన్లీ ఇది డికోడ్ చేసినప్పటికి మాత్రం తొందరగా రావడం కోసం ఇది చెప్పాను. లేదు 2 యాడ్ చేసుకొని ఇచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం మొత్తం మనం చూసుకొని చేయాలి. ఒక్క లెటర్ మిస్ అయినా కూడా ప్రాబ్లం మొత్తం పోతుంది, ఆన్సర్ రాంగ్ ఉంటుందండి. ఓకేనా అండి? యా, సో ప్రాబ్లమ్స్ రాయండి. ఇండియాని డికోడ్ చేస్తే ఏమొస్తుందండి? ఇండియాని ఒకసారి డికోడ్ చేద్దాం. ఇండియా INDIA డికోడ్ చేస్తే ఏమొస్తుంది? ఐకి డికోడింగ్ వర్డ్ ఏంటండి? ఐకి ఆర్ యా, ఆర్. ఎన్ కి ఎం, డి కి డబ్ల్యూ, డేవిడ్ వార్నర్, ఎన్ వచ్చేసి మూన్ అండి, ఎం కి ఎన్. సో ఐఆర్ ఇండియన్ రైల్వేస్. ఓకేనా అండి? యా, దీనికి ఎంత వస్తుందండి? ఆర్. ఏకి జెడ్. యా, సో మీ నేమ్ ని కూడా డికోడ్ చేసుకోండి. అమ్మటే డికోడ్ చేసేసుకోండి అమ్మ మీ నేమ్ ని. సో నేను ఆ నేమ్ ని డికోడ్ చేసుకున్నట్టు మీరు కూడా డికోడ్ చేసుకుంటే అయిపోతుంది.
లేకపోతే నా నేమ్నే మీరు చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో SPANDANA. SPANDANA. సో ఎస్ కి డికోడింగ్ వర్డ్ ఏంటండి? హెచ్ మ్యామ్, హెచ్. ఓకే. సో పీకి ఏంటండి? కే. ఏకి వచ్చేసి జెడ్. ఎవరికి డిస్టర్బెన్స్ వస్తుంది మ్యూట్ లో పెట్టండి. డిస్టర్బెన్స్ అనిపిస్తే మీరు మ్యూట్ లో ఉండండి, నాకు ప్రాబ్లం ఏం లేదండి. ఆన్సర్ ఫ్రీగా ఉన్న వాళ్ళు మాత్రం చెప్పండి అంతే. సో ఎన్ కి డికోడింగ్ వర్డ్ ఏంటండి? ఎం. ఎం. డి కి అండి డబ్ల్యూ. ఏ కి జెడ్. ఎన్ కి ఎం. ఏ కి మళ్ళీ అగైన్ జెడ్. యా. ఓకేనా అండి? దెన్ తర్వాత సో ఫస్ట్ దీంట్లో క్వశ్చనింగ్ రాయండి. క్వశ్చనింగ్ ప్యాటర్న్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఒక కోడ్ భాషలో మీరు తెలుగులో చెప్తుంది అది రాసేసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళకి నేను మళ్ళీ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తానండి. సో ఒక కోడ్ భాషలో ALTERED అనున్నది ఎలా మార్చాడంటే ZOGVIVW గా మార్చాడు. రాసిన RELATED ఏ విధంగా రాస్తారు? ఆల్టర్ అనే పదంను ZOGIVIVW గా రాసిన అండ్ రిలేటెడ్ వర్డ్ ని ఏమని రాస్తారు అని చెప్పారండి. ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఆల్టర్ కెన్ బి, దెన్ హౌ విల్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ కోడ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారా అండి? ఎవరు లేరా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారా? ఉన్నాం మ్యామ్. యా. సో మీరు రాస్తున్నారా అండి? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాము. యా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఆల్టర్ కెన్ బి ఇలా రాశాడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దెన్ రిలేటెడ్ ఎలా చేంజ్ చేస్తారు అని రాశాడు. హౌ విల్ బి రిటర్న్డ్? IVZZ. ఓకేనండి. సో ఫస్ట్ ఓకే మ్యూట్ లో ఉండండి. సో ఏని ఏం రాశాడు అండి? జెడ్ గా రాశాడు. ఏని జెడ్ గా రాశాడు అంటే డికోడ్ చేశాడు. ఎల్ కి ఓ, సో టీ కి జి, సో ఈ కి వి. సో మనం డికోడ్ చేసిన వర్డ్స్ అండి ఇంత ముందు. సో ఆర్ కి ఎంత ఇచ్చాడండి? ఐ. ఈ కి కూడా ఏమి ఇచ్చాడండి? వి ఇచ్చాడు. అండ్ డి కి డబ్ల్యూ ఇచ్చాడు. ఓకే. సో కింది దాన్ని డికోడ్ చేస్తే ఏమొస్తుందండి అప్పుడు? ఆర్ కి ఏంటండి మనకి డికోడ్ చేస్తే? ఐ. ఆర్ కి ఇండియన్ రైల్వేస్ ఐ. ఈ కి వచ్చేసి ఈవివి. అండ్ ఎల్ కి వచ్చేసి ఓ. ఏ కి వచ్చేసి జెడ్. అండ్ టీ కి వచ్చేసి ఏంటండి? టీజీ తెలంగాణ. సో ఈ కి వచ్చేసి వి. అండ్ డి కి వచ్చేసి డౌన్ లేకపోతే డేవిడ్ వార్నర్. సో ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఈ డికోడ్ చేసే టర్మ్స్ ని ఇలా తెలుసుకోకుండా నార్మల్ గా రాయాలి అనుకుంటే చాలా కష్టం అండి. మొత్తం ఏబి దగ్గర నుంచి 26 లెటర్స్ వేసుకోవాలి, దానికి ఆపోజిట్ టర్మ్ ఏదో చూసుకోవాలి, అంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అట్లీస్ట్ మీకు 3-4 మినిట్స్ తీసుకుంటుందండి. ఒక ప్రాబ్లం కి 3-4 మినిట్స్ అంటే చాలా, తర్వాత టైం సరిపోదు మీకు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ట్రిక్స్ ప్లే చేస్తూ ఉండాలి. ఓకేనా అండి? యా. ఈ ఫస్ట్ పదం ఎలా ఇచ్చాడో చూసారు కదా, ఫస్ట్ ప్రాబ్లమ్ ని. సో అన్నిటికీ కోడ్ లాంగ్వేజ్ అదేనండి. ప్రతి క్వశ్చన్ కి ఒక కోడ్ భాషలో దీన్ని అని మళ్ళీ కోడ్ చేశాడు అని చెప్పట్లేదు. డైరెక్ట్ ప్రాబ్లమ్ ఇస్తాను, తర్వాత ఎలా కోడ్ చేశాడు అని చెప్తాను. సో క్వశ్చనింగ్ ఫార్మేషన్ మీకు అర్థమవుతుంది కదా. సెకండ్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో అని ఇచ్చాడండి. సో మద్రాస్ MADRAS. సో దీన్ని ఎలా రాశాడు అంటే NBESRB. సారీ అండి, అది ఆర్ కాదు, బి.
బీటీగా రాస్తే కోడ్ చేసిన బాంబేని ఏమని కోడ్ చేస్తారు అని అడిగాడు. BOMBAY ఏమని కోడ్ చేయొచ్చు అని అడిగాడు. ఒక కోడ్ భాషలో మద్రాస్ ను NBESBTగా కోడ్ చేసిన BOMBAY ను ఏ విధంగా డికోడ్ చేయబడినది? క్వశ్చన్ మార్క్. మ్యామ్ ఇంగ్లీష్ లో కూడా చెప్పండి. సేమ్ లైక్ నాన్న పైన దానిలాగానే. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ ద కోడ్ ఆఫ్ మద్రాస్ ఈస్ NBESBT, then what is the code of BOMBAY, Bombay? ఓకేనా అండి? ఓకే మ్యామ్. యా సో సేమ్ సేమ్ నెక్స్ట్ లెటర్ రాశాడు. ఓకే ఒక నిమిషం మ్యూట్ లో ఉండండి. సో సేమ్ క్వశ్చన్ ప్యాటర్న్ అండి. ఇలానే కోడ్ చేసినా ఏమని రాయబడుతుంది ఇంగ్లీష్ లో అయితే కూడా. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ అని ఉంటుందండి అంతే. ఇంకా ఇంగ్లీష్ లో కొత్త వర్డ్స్ ఏమి ఉండదు, మనం చెప్పిన వాటికే దెన్ సేమ్ క్వశ్చనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అండి అంటే M కి N. ఓకే, సో డికోడ్ చేస్తే M కి N వస్తుంది, కానీ A కి Z వస్తుంది యాక్చువల్ గా అంతకు ముందు అయితే. సో ఆ టర్మ్ కాదండి, D కి E వచ్చింది, అక్కడైతే W రావాలి. R కి S వచ్చింది, సో సేమ్ దానికైతే I రావాలి. సో M కి సో అది డికోడింగ్ చేయలేదండి, వేరే టర్మినాలజీ యూజ్ చేశాడు. నెక్స్ట్ వర్డ్ మేడం, నెక్స్ట్ వర్డ్. M కి N, M తర్వాత వచ్చే వర్డ్ ఏంటండి? M తర్వాత వచ్చే వర్డ్ N కదా, +1 యాడ్ చేసుకున్నాడు. A తర్వాత వచ్చేది ఏంటండి? B కాబట్టి +1. D తర్వాత వచ్చేది +1 యాడ్ చేసి E అవుతుంది. RS +1 యాడ్ చేశాడు. A కి +1 యాడ్ చేశాడు. ST +1 యాడ్ చేశాడు. అన్నిటికీ +1 యాడ్ చేశాడు. సో దీనికి +1 యాడ్ చేస్తే ఏమవుతుందండి? సో B కి +1 యాడ్ చేస్తే ఎంతమ్మా? B తర్వాత వచ్చే వర్డ్ C అంతేనండి? 3. P O తర్వాత వచ్చేది P. యా M తర్వాత వచ్చేదండి N. సో B తర్వాత వచ్చేదండి C. C. A తర్వాత వచ్చేది B. అండ్ Y తర్వాత వచ్చేది Z. CPN CBZ అండి. ఓకేనా అండి? ఎలా చేశాడో +1 యాడ్ చేశాడు. ఓకేనండి? సో దెన్ తర్వాత థర్డ్ సమ్. సో COULD ని కోడ్ చేసింది ఎలా చేశాడు అంటే BNTKC. ఓకేనండి? అండ్ MARGIN. దీన్ని ఎలా కోడ్ చేశాడంటే LZQFHM. దెన్ సో MOULDING ని ఎలా కోడ్ చేశారు అని అడిగాడు. 2 టర్మ్స్ ఇచ్చాడు ఇక్కడ, కుడ్ అండ్ మార్జిన్ అని ఇచ్చాడండి. సో COULD ని BNTKC అండ్ మార్జిన్ LZQFHM గా అండ్ MOULDING ని ఎలా కోడ్ చేయగలుగుతారు అని అసలు. ఇక్కడ ఒక లెటర్ తగ్గించుకుంటూ వెళ్ళారు. ఒక లెటర్ తగ్గించుకుంటూ వెళ్ళారు అంతేనండి. సో CO ఒకదాన్ని చెక్ చేస్తే సరిపోతుందండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగాడు కాబట్టి సో ఒకసారి చూడండి. BNTKC. సో C కి -1 చేస్తే B వస్తుంది. O కి ముందు ఏముంటుందండి? అంతేనా? NO MNO. సో -1 ఇక్కడ కూడా. U కి -1, L కి అంతేనా అండి? -1 KL. సో -1, D కి -1 అండి. సో దీనికి కూడా -1 చేసుకుంటూ వెళ్ళండి. ఏమొస్తుందండి? M కి మైనస్ చేస్తే N కి మైనస్ చేస్తే L వస్తుంది. ఎంత వస్తుందండి? L. యా దీనికి -1 చేస్తే O కి
ఎన్ కి మైనస్ చేస్తే అంటే T. కి ముందున్న టర్మ్ రాయాలి అని అర్థం. మైనస్ అంటే ముందున్న టర్మ్ అంతేం లేదు. కి ముందున్నది ఏంటంటే టీనా, ఎల్ కి ముందన్నది ఏంటండి K. కే. సో డి కి సి, C. ఐ కి H. హెచ్, ఎన్ కి ఎం అండ్ జి కి F. ఎఫ్. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? సో 4th క్వశ్చన్ అండి. ఓకే కదండి? ఇది 4th క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. ఏం లేదమ్మా, ముందు ఒక టర్మ్ ని తగ్గి ఏబిసి కదా, సికి ఒకటి తగ్గిస్తే ఏంటి ఫస్ట్ ముందు ఉండే సికి ముందుండే టర్మ్ ఏంటిది బినే కదండి. ఏబిసిలో సికి ముందున్న టర్మ్ బి, ఓకి ముందున్న టర్మ్ ఎన్, యుకి ముందున్నది టి, ఎల్ కి కే అండ్ డి కి సి కదా. సో ముందున్న టర్మ్స్ రాసుకున్నాడు, ఇచ్చిన పదంకి ముందున్న టర్మ్స్ ని రాసుకున్నాడు. సో దీనికి కూడా అంతే, ఎం కి ముందున్న టర్మ్స్ రాసుకోండి. ఎం కి ఏమవుతుంది ముందున్న టర్మ్? ఎవరు అడిగారు క్వశ్చన్? శిరీషారాణి గారా? నో మ్యామ్, నేను కాదు మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో ఓకే అండి. సో ఎవరు అడిగారు వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎం కి ముందున్న టర్మ్ అండి అన్మ్యూట్ అయ్యారా? మళ్ళీ మీరు డౌట్ అడిగారు కదా, ఎం కి ముందున్న టర్మ్ లెటర్స్ అన్ని రావాలని, అందుకే చెప్పాను లెటర్స్ స్పీడ్ గా రావాలి అని. ఎల్, ఓకి ఎన్, యుకి టి అండి. సో ఎల్ కి కే, డి కి సి, ఐ కి హెచ్, ఎన్ కి ఎం, సో జి కి ఎఫ్. చాలా అండి. ఓకేనా అండి? యా. దెన్ తర్వాత టర్మ్, సో టుగెదర్ ని ఒక కోడ్ భాషలో టుగెదర్ అండి. సో టి ఓ జి ఈ టి హెచ్ ఈ ఆర్. ఆర్ ను ఏమని రాశాడు అంటే ఆర్ క్యూ ఈ జి ఆర్ జే సి టీగా రాశాను. దెన్ పరోలో ఏమని రాశారు? PAROLE ని ఏమని డీకోడ్ చేయబడను. ఒక కోడ్ భాషలో టుగెదర్ ను RQEGRJCT గా రాసిన కోడ్ చేసిన అండ్ PAROL ని ఏ విధంగా డీకోడ్ చేయబడినది? క్వశ్చనింగ్ అండి. ఒక అక్షరం వదిలేసేసాడు మేడం. ఒక అక్షరం వదిలేసి చేశాడండి. అవునండి. ఓకే అయితే అవును సో మేడం. అవును మేడం. ఓకే ఓకే. సో ఒక అక్షరం వదిలేసి చేశాడా? ఓకే. టీకి ఎంత? టీ తర్వాత వచ్చే లెటర్ ఎంత అండి? టీ తర్వాత యు మేడం. అంటే కదా ఒక లెటర్ వెనక వదిలేసి బ్యాక్ వెళ్ళారు మేడం. వెనక ఓకే మైనస్ అండి. మైనస్ ఓకే మ్యూట్ లో ఉండండి, నేను చెప్తాను ఇది. సో -2 చేశాడు అంతేనా అండి? టీకి RST అవుతుంది. ఈ ఆర్ నుంచి చూసుకుంటే ఆర్ కి తర్వాత వచ్చేవి 2 వర్డ్స్ అండి. బట్ మనం టుగెదర్ అడిగాడు కాబట్టి ఇది వెనక్కి వెళ్ళిపోయింది. అంటే టీకి వెనకున్న 2 పదాలు మధ్యలో -2 చేస్తే మనకు 6 వస్తుంది. టీకి -2 చేస్తే 6 వస్తుంది, అవునా కాదా? అంతేనండి. టీకి -2 చేస్తే 6 వస్తుంది. సో -2. సో ఓకి ఎంత చేస్తే క్యూ వస్తుంది? -2 చేయాలా? ఓకి -2 చేయాలా అండి? +2 చేయాలి. అవును. సో ఓకి -2 చేస్తే ఏమొస్తుంది? ఓకి -2 చేస్తే క్యూ వస్తుందా? ఎంత వస్తుందండి? ఎం వస్తుంది. ఎం వస్తుంది కాబట్టి ఇక్కడ అడిగింది ఎం కాదు, +2 చేయండి. +2 చేస్తే క్యూ వస్తుంది. అంటే ఓకి తర్వాత 2 కలుపుకోండి. 2 ఎంత కలిపితే ఓకి తర్వాత వచ్చేదండి? పి. ఒక నిమిషం మ్యూట్ లో ఉండండి. ఓకి ఎంత చేశారు? ఓపిక్యూ కదా. ఇది ఒకటి యాడ్ అయింది, ఇది ఒకటి యాడ్ అయింది, అంటే +2 చేశాను. సో +2 అవుతుంది. సో
సో కి ఎంత చేస్తే ఈ అవుతుంది? ఈ తర్వాత జీ వస్తుంది, జీ తర్వాత ఈ రాదు. సో కి -2 చేయండి, అంతే కదండి. ఈఎఫ్జి, ఈఎఫ్జి మన అడిగింది జీ అడిగాడు, అంటే ఇది వెనక్కి వెళ్ళిపోయింది, అంటే -2. సో కాబట్టి -2. మళ్ళీ ఇక్కడ ఏమడిగాడు? ఈకి జీ అడిగాడు. అంటే ఈ తర్వాత వచ్చేది 2 యాడ్ చేశాడు. ఇక్కడ మళ్ళీ చేసినట్టు మళ్ళీ -2 చేశాడు, మళ్ళీ +2 చేశాడు. సో -2 అండ్ +2 అన్నిటికీ కోడింగ్ ఏంటండి? -2 +2 -2 +2 -2 +2 -2 +2. సో దీనికి కూడా అంతే చేయండి. దీనికి ఏమొస్తుంది అప్పుడు? పీకి +2 చేయండి. సో పీకి +2 చేస్తే ఎంత అండి? పీకి +2 సారీ -2 చేయాలి. సారీ -2 ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి -2 తో స్టార్ట్ అవ్వండి. సో పీకి -2 చేస్తే ఎంత అండి? పీకి ముందున్న రెండు లెటర్లు పీ కంటే ముందున్నాయండి. ఎం ఎం ఎమ్మా ఎన్నా? ఎం మేడం. ఎం మేడం. ఎమ్మా? ఎన్ మేడం. ఎన్ మేడం. ఎన్ మేడం. ఓకే అండి. సో ఏకి ఎంత చేయాలి? +2నా -2నా? +2. సో ఏకి +2 చేస్తే ఎంత? సి. సో ఆర్ కి -2 చేయండి. ఆర్ కి -2 చేస్తే పి. పి. అండ్ ఓ కి +2 చేస్తే ఎంత అండి? క్యూ. క్యూ. అండ్ ఎల్ కి జే. ఎల్ కి -2 చేస్తే ఎంత అండి? జే. అండ్ ఈ కి +2 చేస్తే ఎంత అండి? జి. జీ. ఇది ఆన్సర్ అవుతుంది. NCPQJG. వాటిని చదవడానికి ట్రై చేయకండి, అది డికోడ్ వర్డ్స్, అవి చదవలేం మనం. ఓకేనా అండి? ఏం చేశాడు అంటే దీంట్లో కోడింగ్ ఏమి ఇచ్చాడు అంటే -2 +2 -2 +2 -2 అంటే ఒక 2 తగ్గించాడు 2 పెంచాడు, 2 తగ్గించాడు 2 పెంచాడు, అంతే, ఏం లేదు. సో 2 డిక్రీస్ అండ్ 2 ఇంక్రీజింగ్. NCPQJG ఆన్సర్ అండి. ఓకేనా అండి? సో 5th one. సో 5th one ప్రాబ్లం అండి. రోజా, సో ROJA. సో రోజాని ఏమని చేశాడు అంటే TR కింద రాస్తున్నాను, బెటర్ ఉంటది మనకి. సో TRNF ఇది లేదండి. సో దెన్ ఫైన్ ఏమని డీకోడ్ చేయొచ్చు? సో ఏమని చేయొచ్చు అండి? ఒక కోడ్ ప్రకారం రోజాను TRNF గా కోడ్ చేసిన ఫైన్ ని ఏమని డీకోడ్ చేయవచ్చు? సో ఏం చేశాడు దీంట్లో? ఏ లాజిక్ వాడాడు? మన డైరెక్ట్ డీకోడింగ్ వాళ్ళు వాడలేదండి. ఐకి ఆర్కి ఐ రావాలి, బట్ అలా వాళ్ళే కాబట్టి ఏదో యాడ్ చేసి ఉంటాడు. సో ఆర్కి టీకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఎంత ఉంటుందండి? గ్యాప్ +2 అంతేనమ్మా? సో +2 మ్యామ్ +1 +2 +3 మ్యామ్. +1 అని చూసిందండి. మేడం. సో ఒకసారి మ్యూట్ లో ఉండండి. సో ఎంత యాడ్ చేయాలి? ఫస్ట్ దానికి ఆర్ కి ఎంత యాడ్ చేస్తే టీ వస్తుంది? RST అంటే 2 ఉన్నాయి, సో కాబట్టి +2. సో OPQR, ఓ తర్వాత ఒక నిమిషం మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సో ఓ తర్వాత PQR అంటే +3. సో జేకి అండి, జే తర్వాత వచ్చేది వర్డ్ ఏంటండి? +4 మేడం. +4. సో ఏ తర్వాత ఏమొస్తుందండి? ABCDEF +5 అంతే కదండి. +2 +3 +4 +5 చేశాడు. సో దీనికి కూడా అంతే అండి. +2 చేయండి. +2 చేస్తే ఎంత అండి? దీనికి +2 చేస్తే ఎంత అండి? ఎంత? H. అవును. సో దీనికి +3 చేస్తే ఎంత అండి? ఐకి
జి ఎల్ ఎం 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 ఎమ్మా ఎల్ ఎల్ జే ఐ ఎల్ జే మేడం కే ఎల్ ఎల్ మేడం మేడం ఎల్ ఓకే సో ఎన్ ఎన్ తర్వాత ఓ అండి పి M కి క్యూ 3 ఆర్ మేడం ఆరు సో ఒక నిమిషం అండి ఒక నిమిషం రానోళ్ళు కూడా ఉంటారు కదా ఒక నిమిషం సో ఓకేనండి సో ఫైన్ లెటర్ కి +2 +3 +4 +5 యాడ్ చేస్తున్నా అండి సో నేను మళ్ళీ ప్లస్ సో n కి +4 యాడ్ చేస్తే ఎంత అండి r e కి +5 యాడ్ చేస్తే j ఎజోటీలో వస్తుంది అనుకుంటా కదా హెచ్ఎన్ఆర్జే ఇది తీసుకుంటే ఈ తర్వాత వచ్చేది ఎంత అవుతుంది జేనే కదా ఇది 5 అయితే దీనికి 5 యాడ్ చేసుకుంటే 10 అవుతుంది అలా గుర్తుపెట్టుకున్నా సరే ఈజీగా అయిపోతుంది మనకి ఏం లేదంటే తొందరగా ఈజీ అవ్వే ప్రాసెస్ చూసుకోవాలి అంతే ఏం లేదు మ్యాథ్స్ అంటే ఈజీగా తొందరగా టైం టేకింగ్ లేకోకుండా తీసుకోవాలి ఓకేనా అండి సో మళ్ళీ చెప్తున్నాను రోజా ఆర్ఓ జేను TRNF గా డికోడ్ చేసినాను ఫైన్ ని ఏమని డికోడ్ చేశాను అని అడిగాను సో కాబట్టి దానికి అన్నిటికీ +2 +3 +4 అని డికోడ్ చేశాను ఓకేనా అండి 6th ప్రాబ్లం ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది మ్యూట్ లో పెట్టేసేయండి నాకు నో ప్రాబ్లం సో 6th వన్ అండి సో TALK టాక్ సో దీన్ని ఎలా డికోడ్ చేశానంటే SYIG గా డికోడ్ చేశాను అండ్ మస్ట్ ని ఏమని డికోడ్ చేయబడను MUST దీన్ని ఏమని డికోడ్ చేశాను ఒక కోడులో TALK ను SYIG గా డికోడ్ చేయబడను అండ్ MUST ని ఎలా డికోడ్ చేస్తారు అని అడిగాడు if the code of TALK is SYIG then must what is the code of must English వాళ్ళండి if the code of TALK is SYIG then what is the code of MUST సో ఇక్కడ కోడ్ ఏం చేశాడండి -1 -2 అంతే కదండి సో టీ కి కంటే వెనక ఉంటుందా ముందు ఉంటుందా RST సో టీ కి తక్కువ ఉంది అంతే కదండి టీ కంటే ఒకటి తక్కువ సో కాబట్టి -1 ఏ కి ముందు ఏమి లేదు కాబట్టి లాస్ట్ చివరి వర్డ్స్ చూసుకోండి సో ఏ అంటే లాస్ట్ కి ఏమొస్తాయి జెడ్ తర్వాత ఇటువైపు 26వ లెటర్ 25వ లెటర్ సో 26th and 25th లెటర్ సో ఏ తర్వాత 2 మైనస్ చేశాడు సో -2 సో ఎల్ కి ఏంటండి ఎల్ ముందు వస్తుందా ఐ ముందు వస్తుందా ఎల్ ముందు వస్తుందా ఏది ముందు వస్తుందండి ఐ ఐ ముందు వస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంది ఐ కి ఎల్ కి -3 అండ్ కే అండ్ జీ కి -4 ఓకేనండి సో -4 సో -1 -2 -3 -4 సో దీనికి కూడా మస్ట్ కూడా అంతేనండి -1 -2 -2 -3 అండ్ -4 చేద్దాం -1 అండ్ -2 -3 -4 చేయండి m కి -1 చేస్తే ఎంత అండి ఎల్ యూ కి -2 చేస్తే ఎంత అండి ఎస్ సో ఎస్ కి -3 చేస్తే అంటే ముందున్నది 3 లెటర్లు ఎస్ కంటే 3 ఉన్న ముందు లెటర్లు చూసుకోండి ఎంత వస్తుంది పి వస్తుంది పి కి 4 ఉన్న లెటర్లు అది కూడా అంతే అండి LSPP సో ఒకసారి ఓకే నేను చెప్తున్నాను మ్యూట్ లో పెట్టండి ఒకసారి సో నో ప్రాబ్లం సో TALK ని SYIG ఎవరు మ్యూట్ పెట్టలేదు డిస్టర్బెన్స్ ఉందండి ప్లీజ్ క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది ఎవరో మ్యూట్ పెట్టలేదు వెంకటరమణ మీరా అండి సో నా స్క్రీన్ షేర్ ఉంది కాబట్టి సో టోటల్ మెంబర్స్ కనిపించరండి సో ఒకసారి ప్లీజ్ పెట్టండి సో TALK ను SYIG గా కోడ్ చేస్తే మస్ట్ ఏమని అడిగాడు
సో అన్నిటికీ ఏంటంటే ఒక లెటర్ తక్కువలో తీసుకున్నాడు. -1, -2, -3, -4 వచ్చింది. -1, -2, -3, -4 ని కూడా ఇక్కడ డికోడ్ చేయండి కింద. M కి అంటే -1 చేస్తే L. మళ్ళీ వస్తుందండి ప్లీజ్. B కి దీనికి -2 అంటే Y, దీనికి -2 అంటే Z. అర్థమైందా? క్లాస్ లో ఇంకో క్లాస్ చెప్తున్నారా ఎవరికైనా? ప్లీజ్ మ్యూట్ పెట్టండి, పక్కన వాళ్ళకి చెప్పండి. క్లాస్ డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్ మ్యూట్ పెట్టండి. మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా నాకే క్లియర్ గా కనిపిస్తుంది. M కి -1 చేస్తే ఏది వైది నాకు అర్థం కాలేదు మేడం, ఒక్కసారి మళ్ళీ చెప్పారా? -2ది ఓకే అండి. ఏది Y కి? అది అర్థమైంది. ఏ వై ఇక్కడ -2 చెప్పారు, నాకు అది అర్థం కాలేదు. అవును. సో ఏ కంటే ముందు లెటర్స్ ఏమైనా ఉన్నాయండి? స్పందన మేడం ఒక్క నిమిషం అండి. సార్ అమ్మ మీరందరూ వీడియో ఆన్ చేయండి. మీ వీడియో దగ్గర ఇద్దరిద్దరు ఉంటే అది నాకు ఇక్కడ బ్లర్ వస్తుంది. అది నాకు కూడా ఐడెంటిఫై అవుతుంది. ఇద్దరు ఎదురుగా వీడియో ఎదురుగా కూర్చోవద్దు, ఇద్దరు వినకూడదు. మస్ట్ అండ్ షుడ్ రూల్. ఇంకొకటి ఏంటంటే వీడియో ఆన్ చేయకపోతే వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు క్లాస్ నుంచి. సో దయచేసి ఇద్దరు ఎదురుగా ఉండొద్దు. మీరు వీడియో ఆఫ్ చేసుకుని ఇద్దరు ఉన్నా కానీ నాకు ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది ఇక్కడ. సో దయచేసి అట్లా కూర్చోవద్దు. మీ పిల్లల్ని కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా వీడియోకి ఎదురుగా ఇద్దరు కూర్చోవద్దు, సింగిల్ మెంబర్ కూర్చోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా ఉంటే మాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, అప్పుడు నేను వాళ్ళని లెఫ్ట్ చేస్తాను. సో మళ్ళీ ఎందుకంటే క్యాషన్గా ముందుగానే చెప్తున్నాను, నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాస్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. సో మీరు కొంచెము క్లాసెస్ పక్క వాళ్ళకి చెప్పమాకండి. క్లాస్ మొత్తం అయిపోయాక ఒకవేళ మీ హస్బెండ్కో మీ పిల్లలకు చెప్పాలనుకుంటే మంచిగా చెప్పుకోండి, కానీ మధ్యలో మాత్రం దయచేసి చెప్పమాకండి. డిస్టర్బెన్స్ క్రియేట్. చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఇద్దరు ముగ్గురు రిపీటెడ్గా. సో అట్లాంటివి చేయమాకండి. థ్యాంక్ యూ. వీడియో ఆన్ ఓకే సార్. చేసుకుంటాం. అగో ఇద్దరు పిల్లలు కూడా మాట్లాడుతున్నారండి. అగైన్ మళ్ళీ ప్లీజ్ సార్ కూడా చెప్తున్నారు కదా చాలా సార్లు, మ్యూట్ పెట్టండి. మీకు కన్వీనియంట్ గా ఉంటుంది, మాకు ఉంటుంది. ప్లీజ్ అండి. సో క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఓకేనండి. సో ఏ కి వై ఎలా వచ్చిందో అర్థం కాలేదన్నారు. సో ఏ కి ముందు ఉన్న టర్మ్స్ ఏమి ఉండవండి. సో మన చివర ఏదైతే ఉంటుందో 26 లెటరే అది లాస్ట్ లెటర్ కదా, జెడ్ అవుతుంది. జెడ్ కంటే ముందు ఉన్న లెటర్ ఏంటండి? వై. సో ఏ కి ముందు ఏం లేదు కాబట్టి ఏ కి అంటే మైనస్ చేయాలి అనుకుంటే జెడ్ కానీ వై కానీ ఎక్స్ కానీ చేస్తాడు. ఓకేనా అండి? సో ఏని ఎప్పుడైనా కూడా మైనస్ లోకి పంపించాలి అని అనుకుంటే, మనకి ఇచ్చిన దాంట్లో డికోడ్ చేయాలి అని అనుకుంటే జెడ్ కానీ వై కానీ ఎక్స్ లలో కానీ పంపించుకుంటాడు. ఎందుకంటే ముందు ఏం లేదు కదా, ఏనే ఫస్ట్ వర్డ్ కదా. సో కాబట్టి లాస్ట్ నుంచి మనం తీసుకోవాలి. ఓకేనా అండి? సో ఏ కి వై ఎలా వచ్చింది అంటే మైనస్ ఎంత చేశాడు? -2. 1 మధ్యలో 1 లెటర్ ఉంది, ఇది 2 కాబట్టి -2 చేశాడండి. సో సేమ్ సిమిలర్ కూడా అంతే. ఎల్ కి కూడా అంతే. ముందున్న టర్మ్ ఐ, కే కి కూడా అంతే అండి. ముందు మనకి -4 చేస్తే జీ వస్తుంది. సో అలా -1, -2, -3, -4. సో సేమ్ అప్లికబుల్ మస్ట్ కూడా ఉంటుంది. -1, -2, -3, -4. ఓకేనండి? సో దీంట్లో మీకు ఏమర్థమైంది? ఇంగ్లీష్ లెటర్స్ మొత్తం కంప్లీట్ గా 26 మనకు అవగాహన ఉండాలి. అంటే ముందొస్తే ఏమొస్తుంది, వెనక ఏమొస్తుంది, అసలు లింక్ ఎన్ని లెటర్లు ఉన్నాయి. ఎస్ లెటర్ ఎంత అండి? 19. S19 అయితే టీ ఎంత అవుతుంది? 20. యా అట్లా. సో ఒకదాన్ని ఒకటి గుర్తు పెట్టుకొని మొత్తం ఒకదానికి ఒకటి లింక్ అప్ ఇచ్చుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సపరేట్ గా గుర్తు పెట్టుకునే దానికంటే ఒకదానికి ఒకటి లింక్ అప్ ఇచ్చుకోండి. సో అలా ఈజీగా గుర్తుంటాయి. 26 లెటర్స్ ఈజీగా గుర్తుండాలండి. ప్రాబ్లం టైమ్ సో జే ఎన్ గా డికోడ్ చేసిన అండ్ ఎం ఓ యు పి ఎన్ ఎస్ ఎఫ్ ఎల్ గా డికోడ్ చేసిన బోత్ ఏమని డికోడ్ చేయొచ్చు. ఒకటి తెలిసి సరిపోతుందండి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ లో 2 అడిగాడు కాబట్టి 2 చెప్తున్నాను నేను. టైమ్ ని JUFN
ఇంకా డికోడ్ చేసి అండ్ మదర్ ని UPNSFL గా డికోడ్ చేసిన బోత్ ని ఏమని డికోడ్ చేయబడును. ఎవరికైనా తెలుసా అండి లాజిక్? తెలిస్తే ఎనీబడి అన్మ్యూట్ చేసి చెప్పేసి మళ్ళీ మ్యూట్కి వెళ్ళండి. సో ఓన్లీ మీకు వింటున్నారా లేదా అన్న కోసమే నేను చెప్తున్నానండి. టైం టీకి జేకి ఏమైనా సంబంధం ఉందా అండి? టీకి దగ్గరలో కూడా జే లేదు, ఐకి యూకి కూడా దగ్గరలో లేదు, అండ్ డికోడింగ్ వర్డ్ కూడా కాదు. టీకి డికోడింగ్ వర్డ్ ఏంటండి? అంటే నార్మల్ గా టీ తెలంగాణ జీ అవుతుంది. జి. కానీ జే ఇచ్చాడు ఇక్కడ. ఐకి యు, IR అండి, ఎంకి ఎన్, ఈకి ఎంత వి, కానీ ఇక్కడ అది కాదు కదా, టైం అని అడిగాడు. సో టైం కి JUF అని ఇచ్చాడు. ఓకే, దీన్ని ఎలా చేయాలి అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ చెప్పండి అమ్మా ఎవరు ఫస్ట్ 2 లెటర్స్ ఆపోజిట్ చేశారు. గుడ్. ఫస్ట్ 2 లెటర్స్ ని ఆపోజిట్ చేసుకున్నాడు. సో టీకి తర్వాత యు అండ్ ఐకి తర్వాత ఏంటండి జే. తర్వాత ఇక్కడ కూడా చూడండి M కి ఆపోజిట్ వర్డ్ N, E కి ఆపోజిట్ వర్డ్ F. అర్థమైందండి? టీకి తర్వాత వచ్చే లెటర్ ఏంటండి? టీ తర్వాత వచ్చే లెటర్ ఏంటండి? యు. సో టీకి యు ఇచ్చుకున్నాడు అండ్ ఐకి తర్వాత వచ్చే వర్డ్ ఏంటండి? జే. IJK అంతే కదండి. ఐకి తర్వాత వచ్చేది జే. సో అప్పుడు బోత్ ఏమవుతుందండి? బోత్ ఏమవుతుంది? బోత్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? బీకి ఆపోజిట్ వర్డ్ NC వస్తుంది మేడం. సి NC NCIU వచ్చింది మేడం. NCIU పీసీనా ఎన్సీనా అండి? ఓ తర్వాత వచ్చేది పి కదా. PCIU. సో ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ అండి. సో మళ్ళీ ఇది ఒకసారి చెప్తున్నా చూడండి. 2 టర్మ్స్ ని ఇక్కడ ఫస్ట్ TIME అని ఇచ్చాడు, టైం ని JUF అని రాసుకున్నాడు. టీకి సెకండ్ వర్డ్ డికోడ్ చేసుకున్నాడు, మళ్ళీ సెకండ్ ది ఫస్ట్ కి డికోడ్ చేసుకున్నాడు, థర్డ్ ది ఫోర్త్ కి, థర్డ్ వన్ ఇక్కడేమో ఫోర్త్ ది థర్డ్ వన్ చేసుకున్నాం. రివర్స్ అండి, E2 ఓకేనా అండి? E2 అండ్ E2 డికోడ్ చేశాడు. సో బోత్ కూడా అంతే, PCIU డికోడ్ చేస్తాము. సో ఓకి తర్వాత వచ్చేది P, బికి తర్వాత వచ్చేది C, టీకి తర్వాత వచ్చేది U, H కి తర్వాత వచ్చేది I. మరి మదర్ లో మ్యాచ్ కాలేదు కదా మేడం, అది కూడా మదర్ లో ఎట్లా అండి? చూడండి కోడింగ్ ఇచ్చారు కదా, దాంట్లో కూడా ఇదే మ్యాచింగ్ ఉండాలి కదా మేడం. అవును, ఓకే అండి. 3 లెటర్స్ తీసుకొని చేయండి. త్రీ M కి ఎంత అండి? M తర్వాత వచ్చేది ఓకే. తర్వాత ఓకి అండి T తర్వాత ఇచ్చాడు కదండి. H కి H తర్వాత వచ్చేది I. E కి F. సో R కి ఏంటండి? S. ఓకే, ఇక్కడ L అని పెట్టాను. ఓకేనా అండి? 3 డికోడ్ అయినాయి కదా. కృష్ణకుమారి గారు అనుకున్నా, నాకు డౌట్ అడిగింది. 2 చూస్తే మ్యాచ్ అవ్వట్లేదు మేడం. 2 చూస్తే మ్యాథ్స్ కాదండి, 3 తీసుకున్నాడు. అందుకోసం అడిగా మేడం. ఓకే, నో ప్రాబ్లం. సో 3 తీసుకొని డికోడ్ చేశాడండి.
అంటే ఏం లేదు, ఇక్కడ 2 కాబట్టి రెండింటిని చేశాడు, అక్కడ 3 మళ్ళీ డికోడ్ చేసుకున్నాడు. అట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు అంతే. ఓకేనా అండి? యా, సో ఈ రోజు క్లాస్ ఇదండి. రేపు దీని మించి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ లెటర్ సిరీస్ కూడా ఉంటుంది. అంటే వర్డ్స్ లెటర్ సిరీస్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి లెటర్స్ అంటే 1 2 3 ఉన్నాయి కదా, వాటిని ఏ అంటే 1 2 దాని నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. లెటర్ సిరీస్ ని నెంబర్ సిరీస్ గా చేంజ్ చేసుకోవాలి. నెంబర్ సిరీస్ గా చేంజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వాటిని ఎడిషన్ లో ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ లో ఉండొచ్చు, లేకపోతే డిజిటల్ లాజిక్ లో అయినా ఉండొచ్చు, లేకపోతే మిస్సింగ్ టర్మ్స్ అయినా అడగొచ్చు. సో అలాంటి టర్మ్స్ గురించి రేపు చూద్దాం క్లాస్ లో. సో ఈ రోజు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. సో ఎనీ క్వారీస్ ఏమైనా క్లాస్ లో ఉంటే కూడా అడగండి. సో 2 minutes టైం ఇస్తుంది. సో మీరందరూ వీడియో ఆన్ చేస్తూ ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. నిన్నటి సిరీస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వరా ప్రాక్టీస్ కి? అర్థం కాలేదండి. ఫోర్త్ది ఒకసారి చెప్పండి మేడం. ఫోర్త్ చెప్పింది ఒకసారి క్లియర్ గా చెప్పారా? ఎవరో ఒకరు ఇంత ముందు ఏదో డౌట్ అడిగారు. వాయిస్ రా. మదర్ కి ఒకసారి చెప్పండి. ఎంకి ఏంటంటే డికోడ్ వర్డ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారేమో ప్రాక్టీస్ కానీ. ఓకే, ప్రాక్టీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారా అంటున్నారా? ప్రాక్టీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారా అని అడుగుతున్నారా అండి? యా, సో అవి నేను సార్ కి చెప్తానండి. అవి సార్ కి సెండ్ చేస్తాను, అవి మీకు సెండ్ చేస్తారు. మేడం మదర్ ఒకసారి ఆ ప్రాబ్లం చెప్పరా? 3 ఎంకి ఏంటంటే వచ్చేది 3 అండి. 3 డికోడ్ చేశాడు. ఈ 3 అండి. ఎంకి ఏంటండి? N. ఓకి పి, సో టీకి యు, సో ఈ 3 అండ్ ఈ 3 అండి. సో దీంట్లో టుగెదర్ నుంచి ఒకసారి H కి L. ఓకేనా? మదర్ ఓకేనా అండి? మదర్ ఎవరు అడిగారు, అది ఓకేనా? ఓకే మేడం, అర్థమైంది. ఓకే ఓకే అమ్మా, ఓకే అండి. ఏ సమ్ అండి? నాకు సమ్ చెప్పరా? ఏదో అడిగారు. అదే అంటే నెంబరింగ్ చెప్పండి. టుగెదర్ కి -2. ఓకే, -2 + 2 -2 + 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో టీ కి -2 చేస్తే 6 వస్తుంది. అంటే టీ కి 2 టర్మ్స్ తక్కువ చేసుకోండి, 6 వస్తుంది. మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చాం కదండి. -2 తక్కువ చేస్తే ఎంత ఉంటుంది అంటే 6 ఉంటుంది. ఓకి 2 ప్లస్ యాడ్ చేయండి, క్యూ ఉంటుంది. జీకి -2 చేస్తే ఈ ఉంటుంది. అంటే +2 -2 +2 -2 -2 నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఏదైతే మనం చేస్తామో ఇచ్చిన దానికి డికోడ్ చేసే టర్మ్ కూడా అదే చేయాలి. -2తో చేశాడు ఇక్కడ టర్మ్ లో -2 చేశాడు, తర్వాత +2 -2 +2 -2 +2 ఇక్కడ కూడా అంతే, -2 +2. మళ్ళీ ఇక్కడ +2 నుంచి స్టార్ట్ కావద్దు, -2 నుంచి స్టార్ట్ కావాలి. ప్రాబ్లం రాంగ్ అవుతుంది అట్లా స్టార్ట్ అవుతే. మనం ఇక్కడ ఏదైతే డికోడ్ చేస్తున్నామో మైనస్ ఆ ప్లస్ అయితే అక్కడ కూడా అదే చేయాలండి. ఏది ఉంటే అదే, ప్లస్ అయితే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ అండి. స్టార్ట్ చేయాలి మేడం. అట్లనేం లేదు, అంటే అక్కడ ఇచ్చాడు, వచ్చింది కాబట్టి -2తో స్టార్ట్ చేశాను. వచ్చిన టర్మ్ ని బట్టి మనం మూవ్ అవ్వాలి. అది -2 +2 అనే మనకు తెలియదు. థ్యాంక్ యూ. ఓకేనండి.